ట్రాన్స్పరెంట్ ఉండేలాగా వర్క్ చేసాము. మిడిల్లో నెట్ పెట్టామన్నమాట. దీన్ని స్టిచ్చింగ్ చేసే ముందు చాలామంది ఏంటంటే సేమ్ లైనింగ్ కూడా కింద పెట్టేసి చేసేసుకుంటారు. మనకు అప్పుడు నెట్ అనేది నీట్గా కనిపించదు అనమాట, ట్రాన్స్పరెంట్ కనిపించదు. మేము దీనికి ఏం చేస్తున్నామంటే ఇలా లైనింగ్ మిడిల్లో కట్ చేసి అటు ఇటు స్టిచ్ వేసుకున్నాము. దీన్ని నీట్గా ఇలా హెమ్మింగ్ చేస్తున్నాం అనమాట. ఇటు అండ్ ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా హెమ్మింగ్ చేసేస్తున్నాము. మిడిల్లో ఈ ట్రాన్స్పరెంట్ అనేది కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా స్టిచ్ అయ్యాక చూపిస్తాను మీకు దీని లుక్ ఎలా ఉన్నది అన్నది. ఇంకా వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇది బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది బ్యాక్ మొత్తం. దీన్ని లోపల చూపిస్తాను. ఇలా లోపలంతా ఇలా నీట్గా హెమ్మింగ్తో మనకి రెడీ వచ్చేస్తుంది అనమాట. ఇది బ్యాక్ మనకి ట్రాన్స్పరెంట్ కూడా బాగా కనిపిస్తుంది. ఫైనల్గా స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంది. ఇది వర్క్ కాస్ట్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇదంతా మగ్గం వర్కే. పైన కింద వర్క్ చేసి మిడిల్లో నెట్కి ఇలా మనకి కర్దానా లైన్స్ వచ్చాయి, చాలా బాగుంది. మనం సేమ్ హ్యాండ్స్కి కూడా ఇలాగ పైన కింద హెమ్మింగ్ పట్టి ఇలా పెట్టేసాం లైనింగ్తో. మిడిల్లో ఇలా ప్లేన్ ఉంచేసాం. ఇది లోపల సైడ్ ఇదంతా నీట్గా సేమ్ బ్యాక్ నెక్ లాగే హెమ్మింగ్ చేస్తాం అనమాట. మిడిల్లో కట్ చేసి చాలా నీట్గా వచ్చింది కదా. స్టిచ్చింగ్ కూడా బాగుంది. నాకు హ్యాండ్స్ వర్క్ చాలా బాగా నచ్చింది. ఈ మధ్య నెట్టెడ్ పైన వర్క్స్ చాలా ఎక్కువ ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట. అంటే సింపుల్ మగ్గం వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ దీని వర్క్ కాస్ట్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అండ్ మోర్ డిజైన్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.